బాసర పుష్కర ఘాట్ భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతం కావడంతో పుష్కర స్నానాలకు జనం పోటెత్తారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా 5వ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం బాసర్లో ఉన్నాం. చూసుకోవచ్చు, ప్రధాన ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి ఘాటు నుంచి చివరి ఘాటు వరకు కూడా ఎక్కడ చూసినా భక్త జన సంద్రాన్ని తలపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. మొదటి 4 రోజులతో పోలిస్తే కూడా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని చెప్పుకోవాలి. భక్తులు ఉన్నారు దూర ప్రాంతాల నుంచి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొలిసారి పుణ్యస్థానం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా చాలా బాగుందండి. అంటే ఇంతకు ముందుగా అంటే ఇంత అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అసలు చాలా షాక్ అయ్యాము. వాటర్ లేవు అనేసని, షవర్లు అనేసని ముందంతా పుకారులాగా చెప్పారు. టికెట్లు ఉండవు, తొక్కిసలాటలు ఉంటాయి అని ఇలా చెప్పారు. కానీ టికెట్ రాగానే ఇమీడియట్ గా స్పెషల్ బస్సులు అరేంజ్ చేసి బస్ స్టాపుల్లో కూడా ఎక్కడికక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా ఇక్కడ వచ్చినా కూడా షవర్స్ కూడా వాటర్ ప్యూర్ గా ఉండి, దానివల్ల ఈ షవర్స్ వల్ల కూడా ఏంటంటే నీట్నెస్, ఇన్ఫెక్షన్స్ రాకుండానే అనిపించింది. నీళ్లు కూడా చక్కగా ఉండి ఎప్పుడు చూసినా కూడా పొద్దున్న 5ంటికి వచ్చాము, ఇప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి ఈగలు కానీ ఏవి కానీ లేకుండా, ఇన్ఫెక్షన్స్ లేకుండా ఎక్కడికక్కడ చూడడం బాగా నచ్చింది. మేము హన్మకొండ నుంచి వచ్చామండి. ఇక్కడ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి, కానీ నీళ్ళ దగ్గర కొంచెం మట్టి వల్ల పిల్లలు పెద్దలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అదొకటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అంతా బాగానే ఉంది. ఇదే మొదటిసారి రావడం కూడా బాగా అనిపించింది. ప్రధానంగా చూసుకోవచ్చు, భక్తులు చెప్పుకొస్తుంది అంటే సౌకర్యాలపై పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా చిన్న పొరపాట్లు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకొని కూడా అధికారులు కూడా ముందుకు వెళ్తే పుష్కరాలు ఇంకా విజయవంతం అవుతాయని కూడా భక్తులు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా సౌకర్యాల విషయంలో మాత్రం భక్తులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కొద్దిగా చెదురుమొదటి వర్షాలు కురుస్తుండడంతో కూడా వాటరు వస్తున్న పరిస్థితి. దీంతో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది, వాటర్ విషయంలో కూడా కొద్దిగా ఇబ్బంది తగ్గిందనే చెప్పుకోవాలి. అటు మహారాష్ట్రలో కూడా వర్షాలు కురుస్తుండడంతో కూడా వాటర్ ఫ్లో పెరిగిందని చెప్పుకోవాలి. దీంతో కూడా భక్తులు ఆనందంగా స్నానం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. చిన్న అసౌకర్యాల నిమిత్తం ఎప్పటికప్పుడు వాటిని అసౌకర్యాలను ఎప్పటికప్పుడు రూట్ చేస్తూ, అదేవిధంగా అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ 5 రోజుల నుంచి కూడా పుష్కరాలు జరుగుతున్న ప్రాంతాలన్నిటి దగ్గర ఎప్పటికప్పుడు పర్యటిస్తూ అక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. 4 రోజులతో పాటుగా 4 రోజుల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగకుండా కూడా జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇవాళ 5వ రోజు కూడా ప్రశాంతంగా పుష్కరాలు కొనసాగుతున్నాయి. బాసర గోదావరి తీరం దగ్గర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకొని స్నానాలు చేస్తూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇది ప్రస్తుతం బాసర పుణ్యక్షేత్రంలో ఉన్న తాజా పరిస్థితి.